హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రోని ఇప్పటివరకు ఎల్ఎన్టీ రన్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వము మెట్రోని రన్ చేసేందుకు క్యాబినెట్ ఆమోదం పొందింది. ఇప్పటివరకు మెట్రోలో ఉన్నటువంటి ఫెసిలిటీస్కి మించి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ఇంకా ఫెసిలిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆదాయం కూడా ఈ మెట్రో నుంచి వస్తున్నటువంటి ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూరే విధంగా ఉంటుంది. విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో అంటే వడ్డీ రూపంలో పెట్టుబడులకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఫేజ్ 1ని ఎల్ఎన్టీ రన్ చేస్తుంది. ఫేజ్ 2 రన్ చేయాలి అని అంటే పెట్టుబడులు అవసరము. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫేజ్ 1 అనేది పూర్తిగా ఉన్న సమయంలో ఇంకా మెట్రోకి ఎలాంటి ఫెసిలిటీస్ అదనంగా పెంచితే బాగుంటుంది? ఇది ఫుల్గా ఉంటుంది, ట్రైన్స్ ఫ్రీక్వెంట్గా ఉంటే బాగుంటుందండి. అంటే టైమింగ్స్ ఏమన్నా చేంజెస్ ఉంటే బాగుంటుంది? లేదు, కరెక్ట్గానే ఉంది అంతా. మార్నింగ్ ఏ టైంకి మెట్రో స్టార్ట్ అవుతుంది? నాకు ఐడియా 6:30 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. చార్జెస్ కానీ తగ్గించడం చార్జెస్ తగ్గించాలి, యాక్చువల్గా ఇంక్రీజ్ చేశారు. అదొకటి ఎకానమీలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎల్ఎన్టీ రన్ చేస్తుంది మెట్రోని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రన్ చేస్తుంది అని చెప్తున్నారు. సో చార్జెస్ తగ్గిస్తే మన బాగుంటుంది. చార్జెస్ తగ్గిస్తే బాగుంటుంది, కానీ కంఫర్ట్ లేదు. అంతా ఫుల్ క్రౌడ్గా ఉంటాం ఎప్పుడు చూసినా. ఎనీ టైమ్ ఫుల్ క్రౌడ్. ఇది ఈవెన్ సాటర్డే సండే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ చేయకపోయినా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అయితే ఛార్జెస్ ఎక్కువగా ఉండడంతో పాటు మెట్రో ఎప్పుడు రష్గా ఉంటుంది. అదనంగా కొన్ని మెట్రోస్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సాటర్డే సండే అటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి జాబ్స్ లేకపోయినప్పటికీ కూడా మెట్రో అనేది చాలా రష్గా మారుతుంది అని చెప్తున్నారు. చూడొచ్చు, అంటే నిత్యం కూడా మెట్రో అనేది రద్దీగా ఉంటుంది. సో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మెట్రో ఛార్జెస్ తగ్గిస్తే మన బాగుంటుంది అనుకుంటున్నారా? ఎలా ఉన్నాయి ఛార్జెస్? ఎక్కువగా ఉన్నాయా? ఎక్కువనే ఉన్నాయి. మెట్రో రష్గా ఉంటుందా, ఖాళీగా ఉంటుందా? ఫుల్ రష్గా ఉంటుంది. అదనంగా ఏమన్నా మెట్రో ట్రైన్స్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందా? అవును. ఇప్పుడు ఎల్ఎన్టీ రన్ చేస్తుంది, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది? అది ప్రభుత్వం మీద ఉండాలి. సో అయితే మెట్రో ఎల్ఎన్టీ రన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న తర్వాత అదనంగా ట్రైన్స్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రయాణికులు కూడా చెప్తున్నారు. చాలామంది ఉద్యోగానికి వెళ్ళేటువంటి వాళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఈ మెట్రో ట్రైన్స్ వల్ల. తక్కువ టైంలో జర్నీ అంటే రీచ్ అవ్వచ్చు అనేది. సార్, ఆ మెట్రోస్ పెంచితే బాగుంటుందా ట్రైన్స్ అనేది? మెట్రో ట్రైన్స్ పెంచితే బాగుంటుందండి, ఫ్రీక్వెన్సీ పెంచితే బాగుంటుంది. ఎందుకంటే మార్నింగ్ టైం ఆఫీస్ టైమ్స్లో రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టు ఇంక్రీజ్ అది బాగుంటుందండి. ప్రభుత్వము ఇప్పుడు మెట్రో రన్ చేయబోతుంది. సో ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఇవ్వమని చెప్తామండి, అంతకన్నా లేదు. ఫ్రీక్వెన్సీ ఎక్కువ చేస్తే ఇంకా కమ్యూటర్స్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఎక్కువ సార్లు మనకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ పెరిగింది అనుకోండి, దాంట్లో కూడా ఆక్యుపెన్సీ కూడా ఎక్కువ పెరుగుతుంది. అందుకోసం చార్జెస్ ఏం బటన్ లేవండి, ఇట్స్ ఓకే. చార్జెస్ ఇప్పుడు ఉన్నటువంటి ఛార్జెస్తో కూడా పెద్దగా బడన్ అనేది ఏం లేదు. కానీ ట్రైన్స్ అనేది అదనంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ట్రైన్స్లో ఫ్లోటింగ్ ఉంటుందో కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క మెట్రోలో దాదాపు 1000 మంది ప్రయాణిస్తారు. రోజుకి లక్షల మంది ప్రయాణిస్తున్నటువంటి మెట్రోలో ఉదయం ఎక్కువగా 10 గంటల వరకు రష్ అనేది ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం మళ్ళీ తిరిగి 6 ఆ టైంలో కూడా రద్దీగా ఉంటుంది. ఎంప్లాయీస్ అదనంగా ట్రైన్స్ని ఏర్పాటు చేయడం వల్ల కొంతమేరకు ఈ రష్ అనేది తగ్గుతుంది. ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఛార్జెస్తో పాటు అదనంగా ట్రైన్స్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, మెట్రో స్టేషన్. For more videos like this, subscribe Big TV channel.